ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి తులా రాశివారికి ఒక వ్యక్తి వల్ల జరిగే మార్పులు. చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. తులా రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి సమయంలో ఒక వ్యక్తి పరిచయం అయితే జరుగుతుంది. ఈ వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే తులారాశి వారు చూడబోతున్నారు. అలానే ఎవరైతే తులారాశి వారిని అవమానించి చీకొట్టిన వాళ్ళు ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో వచ్చి మీ కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణలు చెప్పే అవకాశం కనిపిస్తుంది. అంతటి అదృష్టాన్ని అయితే తులారాశి వారు పొందబోతున్నారు. ఈ సమయం నుండి కూడా తులారాశి వారికి డబ్బుకు కానీ ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి లోటు ఉండదు. ఈ 2 విషయాల్లో కూడా మీరు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయపడతారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వ్యాపార పెట్టుబడుల కొరకు కానీ లేదా వ్యాపారానికి సంబంధించి సహాయం కొరకు మీరు అడిగిన స్నేహితులు కానీ లేదా బంధువులు ఎవరైతే మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని అవమానించి ఇబ్బందులు పెట్టి ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మరీ క్షమాపణలు చెప్తారని చెప్పుకోవచ్చు. అంతటి విజయాన్ని అయితే మీరు వ్యాపారంలో పొందుతారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా పెట్టుబడులు పెట్టడానికి కానీ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ప్రారంభాలు కనుక ప్రయత్నించినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ లేదా నూతనంగా బ్రాంచులు ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 100కి 100% అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల విషయంలో ఖచ్చితంగా తులారాశి వారు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా తులారాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. గత కొంతకాలం నుండి కూడా విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలు ఉన్నాయో వాటికి సంబంధించి అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే విదేశాలకు వెళ్ళడానికి అవసరమైన ధనం ఏదైతే ఉందో అదంతా కూడా స్కాలర్షిప్ల రూపంలో లభించడం జరుగుతుంది. విద్యార్థులకి ఈ సమయంలో కొత్త స్నేహితుల పరిచయం కూడా ఉంటుంది. ఈ స్నేహాలు మీ యొక్క విద్యాభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత అభివృద్ధికి విద్య పరంగా కూడా మిమ్మల్ని సరైన బాటలో నడిపించడానికి ఈ స్నేహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం 1కి 2 సార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో చెరువుల వ్యాపారాల్లో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి వేరే రంగాలపై పెట్టుబడి పెట్టుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. రైతులకు చూసుకున్నట్లయితే రైతులకి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చీకొట్టిన వారే మీ కాళ్ళు అయితే మొక్కుతారని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థులు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఆశ్చర్యపోక తప్పదు. రాజకీయ పరంగా నూతన ప్రవేశాలకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో కనుక మీరు ప్రవేశించినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులకి ఈ సమయంలో సక్సెస్ రేట్ అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో
కళాకారులకి ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా బాధపెట్టి ఉంటారో అటువంటి వారి సమయంలో పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే కళారంగ పరంగా మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కళాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆర్థికంగా కూడా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో తులారాశి వారికి సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కుటుంబంలో తోబుట్టువుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. తోబుట్టువుల యొక్క సహకారం మీకు ఆశించినంత రీతిలో ఉండటం వల్ల ప్రతి పనిలో కూడా విజయం సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి సంతాన పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సంతానం మొండిగా ప్రవర్తించడం, మాట వినకపోవడం, దురుసుగా సమాధానం చెప్పడం, మీరు చెప్పే వాటికి అంగీకరించకుండా ఎదురు సమాధానాలు చెప్పడం, ఇటువంటివి ఎక్కువగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సంతానంతో వ్యవహరించుకునేటప్పుడు ఓపికతో చాలా వరకు ప్రశాంతంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా వారితో దురుసుగా ప్రవర్తించినట్లయితే కొన్ని ప్రమాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతానాన్ని క్రమంలో పెట్టడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలానే మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు వ్యాపారాల్లో కానీ కుటుంబ పరంగా కానీ జీవిత భాగస్వామి యొక్క సహకారం ఆశించిన రీతిలో అందుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య వ్యవహారాల్లో తులారాశి వారికి ఈ సమయం అనుకూలంగానే ఉండబోతుంది. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. శారీరకంగా ఈ సమయంలో శక్తి పెరుగుతుంది. అలానే మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించి ఉద్యోగస్తులకి ఈ సమయం మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగానికి సంబంధించి ట్రాన్స్ఫర్ల కొరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అలానే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూసేవారికి ఖచ్చితంగా త్వరలోనే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. ఉద్యోగ పరంగా మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారుల యొక్క సహకారం కూడా ఆశించిన రీతిలో మీకు లభిస్తుంది. తోటి ఉద్యోగస్తులు కూడా ఎంతో సహకారంగా ఉంటారు. ఈ తులారాశి వారి ఈ సమయంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటూ అలానే ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్న ఏవైతే తీర్థయాత్రలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.